అమ్మా ఏమమ్మా ఇది పరిస్థితి ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటూ ఇద్దరు బిడ్డలు సంసారము కుటుంబం ఎందుకు ఇట్లా అయిందమ్మా పనికి పోయినాం సార్ పనికి బెంగళూరు నుండి పోతే ఆడ నోటి మాట్లాడలేదు దానికి ఈ రెట్ట నొప్పి అన్నాడు అంతే మళ్ళీ నోటి మాటలు లేకుండా బస్సులో వేసుకొని ఈడ్చుకొని రెట్ట పట్టుకొని వస్తుంది ఇప్పుడు నోటి మాటలు కూడా లేవమ్మా నోటి మాటలు కూడా లేదు బెంగళూరులో పనికి పోయినప్పుడు ఉన్నట్లుండి పడిపోయినాడు అంతే మళ్ళీ ఇంక నోటి మాటలు లేకుండా ఈడ్చుకొని బండ్లో పట్టుకొని ఇది ఎందుకు ఏమి ఎట్లా అనేది డాక్టర్లు ఏమి చెప్పలేదు వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరిగింది బాగా యువకుడు మంచి కష్ట పని చేసేవాడు స్ట్రాంగ్గా ఉండేవాడు ఎందుకమ్మా ఇట్లా అయిపోయినాడు బాగా గారె పని కానీ మట్టి పని కానీ బండ కొట్టేది కానీ అన్నీ చేసే వ్యక్తి ఎందుకు ఇట్లా అయిపోయినాడు అది ఏమన్నా తెలియదు సార్ ఇప్పుడు కుదురుకుంటాడా మళ్ళీ నడవగలుగుతాడా మళ్ళీ ఓకే అవుతుందా కాదా ఏమీ తెలీదు ఎన్ని నెలలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉండారో నెల అయింది సార్ నెల రోజులు 2 నెలలు ఇంకా ఇట్లా అయింది అవునా ఇది ఖచ్చితంగా ఇది ఓకే అవుతుందమ్మా ఇది ఏదో చిన్న సమస్య వల్ల అట్లా పడింటాడో దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఓకే చేయాలమ్మా లేకపోతే ఇట్లే జీవితం అంతా ఇట్లే ఉండిపోతే కష్టం కదమ్మా ఎంతమంది బిడ్డలు కొడుకు కూతురు ఇప్పుడు ఎట్లమ్మా ఎట్లా సాగుతావమ్మా కొడుకుని కూతుర్ని వీడిని ఎట్లా సాగాక అవుతుందమ్మా నీ వల్ల చెప్పమ్మా సార్ చాలా కష్టం ఉంది తల్లి స్కూల్కి పోయేకిలే ఇంట్లోనే ఈ మనిషి దగ్గరనే సరిపోతుంది ఆ అమ్మకి ఆ బిడ్డల పరిస్థితి తెల్లే ఈయనకి ఖచ్చితంగా వచ్చేసి మళ్ళీ ఇంకా కుదురుకునేదానికి హాస్పిటల్స్ పూనుకోవాలా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులందరినీ గమనించాలా ప్రభుత్వాలు అనేది ఊర్లోకి రావాలా పెట్టేదానికి కాకుండా ఇట్లా వేసుకొని ఉన్నారు లచ్చలాడితే ఆడిపోయేది సార్ మేము కాలేరాల బతికి నడిచేదానికి పండుకుంటే లేని కూడా వెళ్ళే రైరాత్రులు అట్లా అయిపోతుంది ఇప్పుడు ఈ తల్లి ఆటోలో వేసుకొని అక్కడ పోయి హాస్పిటల్లో పడి లచ్చి సచ్చితే అక్కడ ఎన్ని అవర్లు ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎన్ని అవర్లు డ్యూటీ చేస్తారమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సూది మాత్రలు ఇస్తారు ఏమి బాగా చూసేలేదు అయ్యలేదు అనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకోబోయి అయ్యలేదు ఏడన్నా వేసుకోబండి అని చెప్పేసి అయ్యలేదు ఏడన్నా వేసుకొని పోయండి అనేది చాలా ఈజీ ఎందుకు మనము ఇలాంటి వాళ్ళని సమస్యలు పరిష్కరించలేకపోతా ఉండాము దీనికి ఏదైనా మార్గం లేదా ఇందుకైనా ఓట్లు వేసుకొని అంతా వేసి అంత ప్రభుత్వాలు ఇంత గొప్ప ప్రభుత్వాలు ఇందుకైనా ఉండేది ఇంజక్షన్ వేసి మాత్రలు ఇచ్చేసి పంపించేసి పోతా అంటారు నేను ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుంది ఏం చెప్పాను కూడా వాళ్ళు చెకప్ చేసేలేదు షుగర్ వస్తుంది షుగర్ ఏముంది ఈ కాళ్ళు బతికి రేపు పండుకుంటే లేనే వేయలే కూర్చొని వేయలే పండుకునే ఉండాల్సిందే పగులైతే అట్లా అది తైలం అంతా వేసి రుద్ది అట్లా తిరగన నేడపోనవుతుంది కూలి నాళ్ళు కూడా చేయలేదు సార్ అమ్మా నాకు అర్థమవుతా ఉంది తల్లి ఇది చాలా బాధగా చేస్తూ ఉండే వీడియో ఏదో వ్యూస్ రావాలనో మీ అందరి దగ్గర లైక్స్ కొట్టించుకోవాలనో ప్రభుత్వ అధికారులను ఏదో దూషించాలనో వాళ్ళని దూషిస్తే నాకేమొస్తుంది తండ్రి మిమ్మల్ని అందరినీ శత్రుత్వం కట్టుకుంటే నాకేమొస్తుంది చెప్పండి ప్రభుత్వ అధికారులారా మీతో శత్రుత్వం కట్టుకుంటే నాకేమొస్తుంది చెప్పండి మీతో నాకు వచ్చి ఇరుపాటి పెట్టుకుంటే నాకేమొస్తుంది చెప్పండి కుటుంబాన్ని వదిలి ఇల్లు వదిలి అన్ని వదిలి ఈరోజు సమస్యల గురించి నేను తిరుగులాడి అన్నిటిని మీ ముందర పెడతా ఉన్నానంటే స్వామి మీ థింకింగ్ వే మారని డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకొని మీరు నాయకులు అయిపోతూ ఉండారు హాయిగా తిరుగుతూ ఉండారు ఏసీ కారుల్లో 4 అప్పటర్లు 5 అప్పటర్లు కట్టుకుంటూ ఉండారు 20 నుండి 50 ఎకరాలు 1000 ఎకరాలు పంట పొలాలు వేసుకొని పెంచింగ్లు వేసి పెట్టుకుంటూ ఉండారు భద్రంగా ఇక్కడ ఏనుగుల బారిన పడేవాళ్ళు చూసేవా కోతుల బారిన పడేవాళ్ళు చూసేవాళ్ళ పంటలు లేకుండా చూసేవాళ్ళు చూసేవా కనీసం తాగునీళ్ళు లేకుండా సస్తా ఉండేవాళ్ళు చూసేవా సాగునీళ్ళు లేకుండా సచ్చేవాళ్ళు చూసేవా ఏర్లు ఎండిపాయా పంటలు ఎండిపాయా భూములు ఎండిపాయా ఇలాంటి వ్యక్తులు కాళ్ళు చేయలు యువశక్తి నా భారతదేశం అంటారే ఇలాంటి యువకులు కింద పడిపోతే వాడిని చూసేదానికి లేని ప్రభుత్వాలు ఏమిటికి అరే వీడు గొప్పగా ఎదిగి బిజినెస్ మ్యాన్ అయితే జుట్టుబట్టి ట్యాక్సులు గుంజుకుంటారే అదే వాడు కింద పడిపోతే వాడిని చూసే ఒక బాగోగులు మీకు లేదా మేమందరూ ట్యాక్సులు కట్టేది ఎందుకు మీరు దోచుకునేదానిక ఇలాంటి వ్యక్తులందరి దగ్గరికి వచ్చి గొప్పగా ఎదిగే వ్యక్తుల దగ్గర 30% కట్టుకుంటారే 1 కోటి రూపాయలు సంపాదిస్తే 30 లక్షలు ట్యాక్స్ కడతామే ధనికులందరూ ఎందుకో మీరందరూ ఇలాంటి అందరినీ తారతమ్యం లేకుండా అందరినీ బలోపేతం చేస్తారని మేము ట్యాక్సులు కడితే ఇలాంటి యువకులకి వైద్యం అందుతూ ఉండలేదు
ఇప్పుడు వీని పరిస్థితి ఏం కావాలా? 2 బిడ్డలు, ఆ అమ్మ వచ్చి కూలీనాలు చేసుకునే అమ్మ, బిడ్డలను ఎట్లా పోషించేది? వీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోతుంది అనుకున్నాం ఆటో ఛార్జీ పెట్టి. గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు తెలియదు, మీరు ఎక్కడన్నా పోండి చూసుకోండి ఈజీగా చెప్పేసి ఆరాంగా పేమెంట్ తీసుకొని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పక్కలోనే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటారు, ఆరాంగా ఆడ దుడ్డు వస్తుంది. ఇట్లా ఉంటే ఈ ప్రభుత్వాలు ఎట్లా బాగుపడేది? ఇలాంటి వ్యక్తులు ఎట్లా బాగుపడేది? ఇలాంటి కుటుంబాలు ఎట్లా బాగుపడేది? పరమాత్ముడా, నా భారతదేశం 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి బాధపడుతూ సతమతమై చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ పింఛన్లు అంటారు, పింఛన్లు చాలామందికి అందలా. అందరికీ ఇండ్లు అంటారు, ఇండ్లు ఎవరికి అందలా. అందరికీ సమూలమైన ఆరోగ్యం, 5 లక్షల రూపాయల ఆరోగ్యం అంటారు. ఎలక్షన్ వచ్చే కొందరికే 5 లక్షల బీమా అంటారు. ఏంది బీమా? మీ పిండాకుడు ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో కరెక్ట్గా వైద్య సిస్టమే లేకుండా ఉంటే ఇంకా 5 లక్షలు ఇంక మీరు ఇచ్చేం చేస్తారు నాయన? కాబట్టి ఖచ్చితంగా ఇది మారాలి, మారి తీరాలి. ఇదంతా కూడా మారాలనంటే, ఈ విధంగా ఇవన్నీ మారాలనంటే సమూలమైన సమిష్టిగా ఒక గొప్ప యోచన విధానంతో యువకులు, యువశక్తి, ఆలోచన శక్తి ఉండేవాళ్ళు, దేశంలో పరిజ్ఞానవంతులు, మేధావులు, గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఈ రాజకీయాల్లోకి వస్తేనే సమూలంగా హృదయం కరిగి ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వచ్చి చేరుకొని వీళ్ళ సమస్యలన్నీ గుర్తిస్తేనే ఆ సమస్యలకు పరిష్కార మార్గం చిక్కుతుందని చెప్పి విశ్వసిస్తూ మీ BVM శివశంకర్, భారతీయ విశ్వవిజేత మిషన్, దయచేసి ప్రభుత్వ అధికారులు ఈ వీడియో నుండి నా మీద కక్షి కట్టే కంటే, వీడెవర్రా వీడి సమస్యలన్నీ ఎత్తి ఉతలకేస్తూ ఉన్నాడు అనేదానికంటే దయచేసి 70 ఏళ్ళు హాయిగా బతికినారు. ఇంకన్నా ఈ సమస్యలను కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఏం వైద్యం చిక్తా ఉంది, అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ విధమైన నాణ్యత విద్య చిక్తా ఉంది, ఇలాంటివన్నీ దయచేసి కొంచెం పట్టించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.